హాయ్ నమస్కారం అండి. ఈరోజు త్వరగా గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూసుకుందాం రండి. ముందుగా పల్లీలు సగం కప్పు, 10-12 వెల్లుల్లి రెమ్మలు, 2 టీ స్పూన్ల కారం, 1½ టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఉప్పు తగినంత, 1/2 కేజీ వంకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగినది, కరివేపాకు. ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి 4 కాట్లు పెట్టుకోవాలి. పక్కకి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయలని వేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టి వేయించిన పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్లో వేయాలి. అందులో వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్లో ఉల్లిపాయలను కూడా వేసి 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం దొడ్డుబొడ్డుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలాను వంకాయలకు పట్టించాలి. ఇప్పుడు మసాలా పట్టించిన వంకాయలను కడాయిలో 2 స్పూన్ల నూనె పోసి నూనె వేగాక అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకును దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా పట్టించిన వంకాయలను వేయాలి. నెమ్మదిగా వేయాలి. ఇప్పుడు స్పూన్తో వంకాయలను కలపాలి. వంకాయలను కలిపి కొద్దిసేపు మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ నీళ్లు అవసరపడితే నీళ్లు పోసుకోవచ్చు. నూనె తేలేదాకా వంకాయలను మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన వంకాయలను పై కొత్తిమీరతో అలంకరించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో అలంకరించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి.